ఏ అబ్బా నందు వీడియోలు ఏం తీసేకి వస్తావా మూతికి ముతికని గుర్తొస్తుంది ఏమో సమాచారం ఎక్కువైపోయింది వచ్చాం దినం అయ్యోలుగా కట్టి మీద మేత మేసుకుంటూ బయటికి రమ్మంటే రావు కట్ట మీద మేపుకుంటే చెప్ప మేకపోతే నమ్మలేక కలపడినావు మేకపోతే ఎన్ని తింటావు ఎన్ని అయిపోతుంటే దుడ్లు ఉంటే అయిపోతాయి దుడ్లు లేకుండా దుడ్లు అన్ని ఒకసారి మెప్పిస్తున్నా ఇంత రాదు కదా గంట ఎంత పడుతుంది అది అది 120 రూపాయలు ప్యాకెట్ వచ్చేది ఒక గంటలో అయిపోతాడు అయిపోతాయి ఏం మనిషి నువ్వు ఇంటికి ఏది చేస్తాం పుట్టుకలు పనిపోతున్నావా లేదా ఏమప్ప ఎత్తేసినావు ఏమి చేనులో పనులు ఎన్ని ఎకరాలు వేసినావు 6 మిరకాయలా ఏంటివి కడ్డీనా కడ్డీ డబ్బినా ఎన్ని బాటలు కొట్టి ముందు బాగానే కొట్టినావు ఎన్ని బాటలు కొట్టావు దగ్గర 30 దాటింటాం 30 బాటలు కొట్టినావు ఎంత మళ్ళీ పెట్టుబడి ఏమన్నా గుర్తుందా పెట్టుబడి మనకు గుర్తులేదు మనకు తెలియదు మన సెక్షన్ కదా సెక్షన్ మన పని ఏముంది పొద్దున్న లేస్తే పని ఏమి పొద్దున్న లేస్తేనే నీళ్ళు కట్టడమా వాళ్ళకి ఇంటికి రావడమా ముద్దు పూజ తినడమా అయ్యోళ్ళ కట్టు కూర్చోవడమా మేత మేసుకంట ఏం మేత గుర్రనోళ్ళు శనగలు అలసందోళ్ళు అన్నీ అలసందోళ్ళు ఆడ వేస్తాడు అయ్యా ఎప్పుడన్నా వేస్తాడా ఎవరు సంజయ్ సామ్సంగ్ ఎన్ని ఇస్తాడు 20 రూపాయలకి 3 ఇస్తాడు అయ్యా మళ్ళీ ఎట్లా చేస్తావు ఈడాయప్పమ్మాడు మళ్ళీ ఏం అడిగే కదా మా చెక్ గడిస్తాడు 20 రూపాయలకు 4 మరి ఈడు ఆ సంజయ్ సామ్సంగ్ సంజయ్ అంటే ఆడగిరికిస్తాడని మళ్ళీ సంజయ్ శాంసంగ్ ఏమన్నా వీడియో పెడదాం ఒకటి పెట్టాలా మళ్ళీ వార్నింగ్ ఇస్తావా ఏ శాంసంగ్ నువ్వు ఊర్లో ఉండాలన్నా మా గేర్లో ఇమాల్ అమ్మాలన్నా గానీ నాకు 20 రూపాయలకు 4 ఇస్తేనే నువ్వు ఇమాల్ అమ్మాలా అట్లా కాదని చెప్పి ఎట్లా బుద్ధి పుడితే 3 ఇస్తానన్నా అనుకో రాయి తీసుకొని గుర్తొస్తుంది నేను అను మళ్ళీ చెప్పు అట్లా సంజయ్ సామ్సంగ్ చెప్పు 20 రూపాయలకి 4 ఇస్తే ఓ షాప్ లేక వస్తాము లేకపోతే లేదు మా షగ్గా సోమకాంత్ అయిపోతాను నీకపోతే ఏం చేస్తావు రాజీవ్ కొనుక్కుతాను మళ్ళీ అట్లా ఇది వాచ్ చెక్ చేయరా మనోళ్ళే మందే కొరదుడా కొరదుడా ఏంటది మళ్ళీ ఆవుదూడా దాన్ని ఆవుదూడ అనేది నాన్న ఏం పేరు వంశీకృష్ణ వానికి వంశీ కనుకన్నా చెప్పావు మళ్ళీ మనోడే ఇదేనా మళ్ళీ కుసి పెట్టుకో మిందా పెద్ద బుద్ధాయి కూర్చో కొడతాడు కొడదుడా ఓడేలే మంచి నుంచి వచ్చినారు సుమ్మేలు మూగోడు కదా బట్టి వచ్చినారు చూడు ఏముంది ఏం లేదు హిమాలయాసన్ బట్టి వచ్చినాడు దానికి ఒక ఇవ్వాలి నువ్వు కదా ఇమ్మాలు వేసుకుంటావా వద్దు తీవాయ్ నా పడక తీవాయ్ విద్యకెక్కేటట్టున్నాడు అప్పటికి దొడ్డే ఎక్కు మళ్ళీ అల్లరన్న పట్టావు లేలే మనోడే లేలే ఏం కాదు మనోడేనా మా పెద్ద ఫ్రెండ్షిప్ పోతున్నాడు ఆడుకోపోతున్నాడు అంతనే చిన్న నాన్న పేరు చిన్నగాడ రెండు హిమాలు పెట్టినా హిమాలు తింటావాలే వాడు తినడాంట్లేప తిన్నట్ట బాగలేనోడు తిన్నాడు కూర్చోపెట్టి మధ్యలో కూర్చోలే మిన్ను కూడా బండి పెట్టుకున్నావు ఊరికి కూర్చోపెట్టుకొని వాడు పోతాడు వాడు ఇంటికి పోతాడు ఊకో అంతనే వద్దట వద్దుకోవాడు ఆడ ఊడోడు ఉన్నట్లేడు ఎక్కడ పేరు అలా పక్క ఫస్ట్ ఏమో చెప్తే మళ్ళీ వంశీకృష్ణ మా పెద్ద దొడ్డు చంకల బండిలో పట్టుకొచ్చిండు ఫ్రెండ్ గాడు మా పెద్ద ఫ్రెండ్ ఉన్నట్లుంది కదా బాగా పడతాడు ఇది బాగా పడతాదని చెప్పు జిమ్కి బారినట్లే జిమ్కి గాడు ఉన్నట్లేడు కూర్చిపెట్టుకొని పడుతున్నాడు వద్దు వాడు అట్లని చెప్పు మళ్ళీ మా ఇంట్లో జిమ్కుందని చెప్పావు నిన్న ఎత్తుకుపోతారు రోడ్డు మళ్ళీ దాని పని వానికే ఏ అమ్మాయిని చిక్కితే దింగుతాడు కాదానందు అవన్నీ
వాడు వీరేజ్ కాడ మనకు బర్త్డే ఉందని చెప్పి నన్ను పిలిచినాడు, నిన్ను పిల్లాడంటే ఏమని లెక్క? పని చేసేట్లే నువ్వు లేదు కూడా మంచి మాట్లాడితే నువ్వు పోతావు చూడు. రజనీకాంత్ గారు ఉన్నట్లు ఉండవు మళ్ళీ ఇట్లా పని చేసేట్లే. నిన్ను పిలుకోకున్నట్లేమి నన్ను పిలిచేదేమి చూడప్ప. నువ్వు అడిగే రాదా? వాడు నాకు కనపడతాడా? వాడు ఎప్పుడో గుంతకల్లో కనపడతాడు, పోదాంపా అన్న అంటాడు అంతే. మరి ఇప్పుడు ఎట్లా? మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఇమ్మలని బండి పని పోదాంపా అంటాను కదా ఇంకేమే కాదు. వాళ్ళ బర్త్డే అంటే నువ్వు హ్యాపీ బర్త్డే అని చెప్తావు వానికి? హ్యాపీ బర్త్డే పా చెప్పు. హ్యాపీ బర్త్డే రా తమ్ముడు. థ్యాంక్ యూ. ఏమైనా ఉందా లేదా మళ్ళీ? పో హ్యాపీ బర్త్డే అని చెప్పి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలి 100 అని చెప్పు. నాకు అనేక రాలే. ఎట్లా చెప్పు? యాదో నోటుకొచ్చింది చెప్పు. అట్లా చెప్పాలా? చెప్పు. నన్ను చెప్పి అనేక రాలే. మూతి గుర్తొస్తుంది ఇప్పుడు నన్ను చెప్పినట్టు చెప్పు. చెప్పు. పిల్ల పాపలతో సుఖంగా ఉండరా దుబ్బోడా? పిల్ల పాపలతో సుఖంగా ఉండరా దుబ్బోడా? అట్లా పిల్ల పాపలు ఇంకా పెళ్లి కాలేరు లేరా? ఇంకా అట్లకి ఉంటావా? అట్లే ఉంటావా లేదు దుబ్బోడా? ఏం చేయాలి చెప్పు పెళ్లి చేసుకుని? కళ్ళకి కనపడ్డా దమ్మస్ పంది రాడే రాడపో రాడు వానికి పడతాయి కదా. ఏంది పడాలా? తొంబాక అదే అమ్మా పందిపియా మనం ఇంక ఆడుతుంది తప్ప అయిపోయినాయి. మనం ఇప్పుడు మనం వచ్చేటప్పుడు బండి చూస్తున్నాను పాయగా వాడు ఇట్లా అట్లా సర్రాని బాగా చూడు ఎంత లెక్కలేదా మంచిది. ఎంత లెక్కలేదు చూడు. అదేగా ఇది సార్లు ఇవి మళ్ళీ చెప్పు. మన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. మన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి. అట్లా కాదు, ఈ వీడియో చూస్తున్నారు కదా, ఇంచేపు నా వీడియో చూసినారంటే మీకు బాగా కనపడి ఉంటుంది. మళ్ళీ అందుకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా ఓన్కి హెల్ప్ చేయండి అని నా మీద చెయ్యాలి అన్నమాట. చెప్పు. నాకు రాదాపు అంత అట్లా లేదు. నా వీడియోలు బాగున్నాయి కదా అను ఫస్ట్. నా వీడియోలు బాగున్నాయి కదా, ఇట్లా ఈ వీడియోలు ఇంకా బాగా తీస్తున్నాను, మా ఓన్కి సపోర్ట్ చేయండి అను. చెప్పు. నా వీడియోలు బాగున్నాయా, మా ఓన్కి సపోర్ట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అన్న. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా రాలి ఇంక లాస్ట్ లో బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఆనంద్ మన ఇద్దరం కలిసి ఒక గేమ్ ఆడదాం. గేమ్ ఏమంటే ట్రూత్ ఆర్ డేర్ అనమాట దాని పేరు. అంటే నిజమన్నా చెప్పాలా, లేకపోతే ఏదన్నా మిండ్లు పుట్టిన పని అన్నా చేయాలా. ఇంకా అది యాదంటే అది ఒకసారి నువ్వు ఒకసారి నేను. ఫస్ట్ నువ్వు అనమాట. ఇప్పుడు నువ్వు ఏం క్వశ్చన్లు అన్నా అడగచ్చు, నువ్వు ఏమన్నా అడగొచ్చు, నేను ఏమన్నా దానికి సమాధానం చెప్తాను. నిజం చెప్పాలన్నమాట. సమాధానం చెప్పలేకపోయినాడు అనుకో, నువ్వేం చెప్తే చేయాల. చెప్పు మళ్ళీ నువ్వే అడుగు. యాదనోటి ఎత్తిపోతలేదు నోటికి ఏమొస్తుంది అడుగు. ఏమన్నా అడుగు. దుడ్లు అడిగే మళ్ళీ దుడ్లు లేవు నాతో. అర్థమన్నా 100 200 అడుగుతాం. అట్లా అడిగేటి గేమ్ అంటే ఏందనుకున్నావు? గేమ్ రావులేమో. ఎవరిని పెట్టు. యావ పెడదాం. రాత్రి చూస్తున్నావా లేదా? అవి లేదా ఏమి చూడుందే మంచి మంచిగా కాదు. నెట్ బ్యాలెన్స్ అయిపోయి సెల్ బ్యాలెన్స్ లేకున్నట్లు 8 దినాలు ఉంటావు ఆనంద్ నువ్వు. మనకి లేనప్పుడు మనమేం చేస్తాం? ఎట్లా ఇట్లా ఉన్నాయి జీవితం. అడుగు ప్రేక్షక దేవుళ్ళకి నా నెంబర్ పెడతాను, రీఛార్జ్ చేయాలని. ఎవరు పెట్టరాపో అట్లాంటివన్నీ సుళ్ళు కదా, అన్ని సుల్లప్ప. ఎవరు ఆపో దుగ్నే మన గుంటకల్లో వీడియోలు సెల్ఫీలు తీసుకుంటారు కానీ మన ఆనందం ఎవరు చేయడం లేదు. ఏందేమో పానికి మాలిన అంతా ఫేమస్ అవుతున్నారు కదా. ఎవరు అంటే ఫేమస్ అవుతున్నారు గుంటకల్లో. ఫేమస్ అవుతున్నారు. స్టార్ట్ చేయండి. నీ వీడియో ఎట్లున్నావు ఏం కదా? నువ్వు వచ్చావు కదప్ప అడుగుద్దాపా. రావే రావు నువ్వు. వృత్తి ఏమి? ఏం లేదపో. ఏం పని చేస్తావు? వెల్డర్ పని చేస్తాను. ఇంకా అంతే. ఇంక మనం పొలాల చేనులో పనులు, నీళ్లు కట్టేకి, మందులు కొట్టేకి సరిపోతుంది. ఇంకా ఏమన్నా పని? ఏం పని. మీ దినచర్య మీ దినచర్య అంటే రోజు ఏం చేస్తారు? పొద్దున్న లేచి ఏం చేస్తారు దినా? మీరు పొద్దున్న లేచి నువ్వు ఏం చేస్తావు? మంగాడుకుంటాను, బూ తింటాను, దొడ్డికి పోతాను, బూ తింటాను. రోజుకి ఎన్ని రాత్రి ఏం చేస్తావు? అయిపోతాయేమో. దండిగా అయిపోతాయి. దండిగా అయిపోతాయి. దుడ్డు లేకుంటే యూట్యూబ్ వీడియోలు చూస్తున్నావు కదా, దాని నుంచి నీకు వచ్చిన లాభం ఏంటి, నీకు వచ్చినది పేరేంటి, అవన్నీ చెప్పు. ఇంకా దండం తీసి ఇంకా ఎట్లా పెట్టిన వాడు అడిగేదానికి సమాధానం చెప్పు. నాకు రా స్వామి. వాడేం నీట్ గా అడుగుతున్నాడు. యూట్యూబ్ వీడియోలు తీస్తావు అట్లా తీస్తే ఏమొస్తా నీకు? ఏమి రాదు. ఏమి రాదా? నీ పేరు ఎట్లా పోయింది పైనకి?
ఎట్లా పోయిందో భగవంతుడికి తెలుసు. మళ్ళీ ఎందుకు తీస్తున్నావు? ఓకే తీయాల మరి గేర్లో మంచి ఉన్నాడా తీయాల. అంటే ముస్తాఫా ఏం లేదా? అట్లా వీడియోలు తీస్తే నేను సెలబ్రిటీ కావాలనుకున్నాను. నేను సినిమాలో బిగ్ బాస్ కూడా పోతా, బిగ్ బాస్ పోతున్నాను, టీవీలో రావాలనుకున్నాను, అందుకే నేను ఇట్లా చేస్తున్నాను అని అలా చెప్పు ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఎందుకు చేస్తున్నావు వీడియోలో? టీవీలో పోవాలని. ఏం టీవీలో? బిగ్ బాస్ పోవాలని. జబర్దస్త్ పోతా, బిగ్ బాస్ పోతా? జబర్దస్త్ పోను, బిగ్ బాస్ పోతాను. పోయి ఆడ పోయి నీ 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 బలం ఏం చూపెడతావు? ఆడ పోయి ఎట్లా నా తిప్పులు నా పడతా. అదే ఏం చేస్తావు బిగ్ బాస్ లో? అంటే ఒక ఆట ఆడడం గానీ, వాటి వాళ్ళు క్వశ్చన్లు వేస్తారు, ఆన్సర్ చెప్పడం గానీ, మామూలుగా నువ్వు అంటే నువ్వు ఏం చేయాలనుకున్నావు బిగ్ బాస్? ఏం చేస్తావు? బ్యాగ్ వేసుకుంటాను పోతాను. బ్యాగ్ వేసుకుంటూ పోతావు. వాళ్ళు క్వశ్చన్లు అడుగుతారు, ఆడ ఆక్షన్ అని అంటారు, నీ అంతంగా క్వశ్చన్లు అడుగుతారు. నువ్వు వాళ్ళ ఆ క్వశ్చన్లకు నువ్వు ఏం ఆన్సర్ ఇస్తావు? ఇవ్వాలనుకున్నావు అప్పుడే? నాకు తెలిసిందే చెప్తాను, చెప్తాను లేకపోతే లేదు. లేదా? అది బిగ్ బాస్ లో పోయినాక నువ్వా ఎన్న ఇస్తారువా? నువ్వా బిగ్ బాస్ లో పోయినాక మారే పద్ధతులు ఏం మారేది లేదు. ఆడ పోయినా కూడా సినిమాలు వేసుకుంటావు. ఆడ ఎట్లా ముసిస్తా సార్ సినిమాలు వేసుకుంటా. పద్ధతి బిగ్ బాస్ పోవాలనుకున్నావు. బిగ్ బాస్ పోయినా ఒకసారి నువ్వు గెలిచి వచ్చినాక బయట ఉండే ప్రజలు వార్త ఏమని అంటే ఏమనుకుంటారు? అప్పుడే బయట ఉండే ప్రజలు అనుకుంటారు. ఎవరి నుంచి పైనకి పోయినావు అంటే ఏమని చెప్తారు? ముస్తాఫా అని పోయినా. అదే రావాల్సింది, అది కరెక్ట్ పాయింట్ కాదు. పలుకుల్లో కేసీఆర్ అంటావా? కాదు నా మనతో ఉండాలి లేదా? ఒకటే ఉండేదా ఇంకా ఇటు చూడ నీకు తీసేస్తా కట్ చేస్తా. కానీ నేను కానీ వేసుకునే లేదా? నన్ను ఇంకా వీడియోకి పెడితే చంపానా ఇంకా రాత్రి ఇట్లా అల్లాడి మొబగా ఇట్లా మాకు అల్లాడిచ్చే ఓపు లేదు. అసలు అట్లా వేసుకుంటాను. పోగొస్తుంది చూడు నాది మీ మామది. రెండు వేసుకుంటే పొగ వస్తుంది. ఇప్పుడు చూడు నాది కానీ పొగ వస్తుంది. యారు కన్నులు ఏడ్చల్లా, గుద్దలు ఏడ్చల్లా. అగా ఇటు చూడుగా నెల్లుంది. నమ్మలు కొట్టు ఎప్పుడు మాట్లాడతారులే. నమస్కారం మార్క్సోనా అన్న. మళ్ళీ వేసుకోయ్యా నువ్వు పాస్. నమస్కారం ఎరుపు కూడా అనాలా. ఎట్లా అనాలా? బాగా కూర్చో, బాగా అట్ట బాగా కూర్చోాలా. నన్ను అడిగిందే చెప్పు. ఓకే అట్లా. నమస్తే అక్సోనందనా. ఎట్లున్నావు? ఏం కదా ఎట్లెట్లుంటుంది? మామూలుగా ఉన్నాను. ఏం పని చేస్తున్నావు? ఎట్లున్నావు? సేద్యం అంటే ఏం పెట్టినావు? మీరు పెట్టినావు. ఇంకా అంతే. నీ డైలీ నీ ఫాలోవర్స్ ఏమి, నీ యూస్ ఏమి, అంతా ఎక్కడంటే అక్కడే గుంటకల్లోన సెల్ఫీలు తీసుకున్నావు. అది నిజమా అబద్ధమా? నిజమే. నువ్వు సెల్ఫీ తీసుకునేటప్పుడు వాళ్ళని సెల్ఫీ తీసుకున్న అమౌంట్ అడుగుతారని నాకు చిన్న డౌట్. అంటే వేరే వాళ్ళు చెప్పినారు, అది నిజమా అబద్ధమా? నిజమే. అమౌంట్ అడుగుతాను. ఎందుకు అట్లా అడిగేది? మా ఖర్చులు అంటే యూట్యూబ్ నుంచి నీకు డబ్బులు వస్తున్నాయి లేదా? ఏంటి రావడం లేదు? ఏమో ఏం చేసినాడో ఏమో. సరేనా? ఆ మనిషి డైరెక్టర్. అంటే నువ్వు ముల్లాయప్ప అంటున్నావు కాబట్టి ఆ ముల్లాయప్ప డైరెక్టర్. నీదేముంది? నువ్వు ఎంత వీడియోలు నువ్వు ఎంత మసాజ్ చేసుకుంటే నీకు అంత అమౌంట్ వస్తుంది. ఆ మనిషి ఏం రాదు. ఆ మనిషి డైరెక్టర్. అంటే ఒక వీడియో తీయడం కానీ, ఫోటో తీయడం కానీ, అంటే వీడియోలు ఎడిటింగ్ చేసి ఆ మనిషి పంపించేది. నువ్వు డైలీ కష్టపడి ఒకటి లేదా 3 వీడియోలు తీసి బాగా సబ్స్క్రైబర్స్ కానీ, నీ ఛానల్లో నీ కొత్త మీ ఇంటికాడ మీ ఫ్రెండ్స్ కానీ నీ అంతా ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళని అగిస్తే వాళ్ళు వ్యూస్ ఇంకా ఎంత ఎక్కువ కొద్ది నీకు కానీ బాగా అప్పుడు పెరుగుతుంటది. ఏమంటావు? అంతే, జీతం పెరుగుతుంటది నీకు. అట్లా 15,000 దాకా. గుంటకల్లోనే ఒక సమాచారం వచ్చింది. ఇది గుంటకల్లో బేల్దార్పల్లి నుంచి పొయ్యి వచ్చేటప్పుడు
బండ్లో నన్ను ఎక్కించుకొని పోండి అన్నావు, అది ఎక్కించిపోతున్నారు లేదా? ఎక్కించిపోతున్నారా? ఎక్కించిపోయేటప్పుడు నువ్వు వాళ్ళని క్వశ్చన్స్ చేస్తున్నావు అంట. నిజం చెప్పు, ఆడ వీడియో ఉంది, ఆడ వీడియో ఉంది. నిజమా అబద్ధం? నిజం అంటే ఆడు వీడియో తీస్తున్నాడు. అడుగుతున్నావు అంట, ఎక్కించుకుపోయిన వాళ్ళు కానీ అడుగుతున్నావు అంట, మనీ డబ్బులు అడుగుతున్నావు అంట. వీడియో ఉందాడా? రికార్డ్ అవుతుంది మొత్తం, రికార్డ్ అవుతుందా? అడిగిరా నువ్వు అమౌంట్ అడగలే. ప్రూఫ్ చూపెట్టాలా? చూపి అడుగుతాడు. నీ దగ్గర చెల్లు ఆడపిల్ల ఉన్నట్లు నీ చెల్లు ఊకోబెట్టు. చూపెడతా, ఇంకా కజ్జాయ పాప చూపెడతానంట. చూపెట్టిందిలే, దాంట్లోనే రావాలా? అదొకటి. అప్పుడు ఎట్లుంటుంటే అడుగుతాడో, ఇప్పుడు లాభ అయిపోయినావు. చూస్తున్నా ఇదారు అందరికి తల్లులు బాండరా ఏడంకుంట కల్లోన కనపడితే సెల్ఫీ తీసుకొని 50 రూపాయలు గాని 100 రూపాయలు గాని ఇచ్చి పోవాలి. అది కాక వీడియో రికార్డ్ కావాలా? ఏడంకుంట కల్లోన కనపడితే సెల్ఫీ తీసుకొని 50 రూపాయలు గాని 100 రూపాయలు గాని ఇచ్చి పోవాలి అన్నా లేదా? ఒప్పుకున్నావా? ప్రూఫ్స్ ఉన్నాయి అన్నానా? వీడియో రికార్డ్ అవుతుందని చెప్తున్నానా? ఒప్పుకోవాలి కదా? ప్రూఫ్ చూపెట్టినాక ఎందుకు ఒప్పుకున్నావు? ఆ ఓడేమో ఇయర్ ఫోన్స్ ఒకటి పని చేస్తుందంటే కదా, ఇంకా 2 నాలుగు వాడదాం. ఇంటర్వ్యూ ఇదే, అవి అడగకూడదు. లాస్ట్ మాట్లాడదాం, రికార్డింగ్ ఉన్నాయి విన్నావు కదా, ఎందుకు ఒప్పుకోలే చెప్పు. భగవంతునికే తెలుసు. ఏం యాక్టింగ్ అంటే నటన, నీకు ఇంగ్లీష్ లో చెప్తే అర్థం కాదు. నటన, నువ్వు ఎక్కడ పోవాలనుకున్నావు? సినిమాలోకి పోవాలనే అవకాశం ఏమన్నా ఉందా? ఏం అవకాశం? అట్లా అడగకూడదు. నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని నీట్గా అడగాలి. నువ్వే సినిమాలు అని చెప్పి నువ్వే తీసి నీ ఫ్యూచర్ ఫ్యాన్స్ ఏమని వాడిని అడుగు, నన్ను కాదు. నీ ఫ్యూచర్ ఫ్యాన్స్ ఏమి? సినిమాలే పోవాలని నా ఐడియా. పోయి ఏం చేయాలనుకున్నావు? జోక్స్ అంతా, కామెడీ జోక్స్ అన్ని చేయాలని ఆలోచిస్తున్నాను. పోయే సిద్ధం ఉన్నావా? పోయినాక నువ్వు మంచి ఒక యాక్టర్ అయితే మీ సబ్స్క్రైబర్కి నువ్వు ఏమని చెప్పగలవు? ఎట్లో నా దగ్గర నన్ను చెప్పుకుంటాను. అదే అంటే ఏమన్నా నీ ఫాలోవర్స్కి థ్యాంక్స్ చెప్పడం కానీ, పోయి ఏమన్నా కలిసి బాగా నన్ను మీ నుంచే నన్ను పైనకి పోయినదని ఏమన్నా అట్లా చెప్పగలగావా? చెప్తాను. ఏమని చెప్తావు? పైనకి నీ వల్లే ముస్తఫా పైకి పోయిండేది అని చెప్పుకుంటా. ముస్తఫా అంటే ఎవరు? వీడియో చేసే మాకాడు నీటి మాట్లాడాలి. వీడియో తీసే మా డైరెక్టర్ అన్నారు. వీడియో చూసే మా డైరెక్టర్. ఫస్ట్ ముస్తఫా అంటే ఎవరన్నా? మా ముస్తఫా అంటే వీడియో తీసే డైరెక్టర్. ఆయన నుంచి నీకేమన్నా ఇబ్బంది ఏమన్నా ఉందా? ఏం లేదు, బాగా చూసుకుంటాడు. బాగా చూసుకున్నాడు. బాగా అన్ని విధాలంగా చూసుకుంటున్నాడు. బిగ్ బాస్ పోయేకి ఇష్టం ఉంది అని అంటున్నారు. అది నీకు ఇష్టం ఉందా లేదా? ఇష్టమే. బిగ్ బాస్ అయిపోయినాక నువ్వా ఆడ ఏమని క్వశ్చన్స్ అంటే బిగ్ బాస్ లో ఇప్పుడు ఆ మనిషి వస్తాడు, నా చైతన్య వాళ్ళ అన్న వస్తాడు, ఆడిపోయినాక నువ్వా ఏం క్వశ్చన్స్ చేయాలనుకున్నావు? మీ ఊరు నుంచి అంటే చిప్పగిరి నుంచి ఆడ ఏం క్వశ్చన్స్ చేయాలనుకున్నావు? అప్పుడే యాదో ఒకటి చెప్పుతుంటా. అంటే మీ ఊర్లో ఏం కష్టాలు ఉన్నాయని అటు చెప్తాం. ఊర్లోన గుళ్ళు, చెరువులు, బాయిలు దెంగుకుండాయి. ప్రపంచం మొత్తం తెలల్లది. మా ఊరు పేరుని అందరూ చెప్పాలి. బాగా మంచిగా చెప్పు. చెప్తున్నా స్టోరీనా? చెప్పు. ఇప్పుడు చిప్పిగిరి నుంచి నువ్వు కొన్ని విషయాలు ఏం చెప్పాలనుకున్నావు బిగ్ బాస్ లో? మా ఊర్లో గుడిలు, చెరువులు, ఇండ్లు, బాయిలు దండిగా ఉన్నాయి. అది కాక ఎన్ని ఉన్నాయి మీ ఊర్లో? గుడలు 101 గుడి, బావిలు ఎన్ని బావులు? 101 బావి. చెరువులు ఎన్ని ఉన్నాయి? చెరువులు ఏం లేవు. చెరువులు 101 గుడి, 101 బావి. చెరువులు ఉండేటివి 101 చెరువులు ఉండేది. ఇప్పుడు ఈ కాలంలోనా ఎన్ని అంతరించిపోయినాయి? పోయినాయి. బొడి నాశనమైన కాలు పడినాయి.
అంటే ఇప్పుడు 101 ఊనిపోయినాయి అన్ని. ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ వచ్చి పరిపాలన చేసే వాళ్ళంట. అది అబద్ధమా నిజమా? నిజమే నిజమే. హంపి కావాల్సింది ఇది. అదే పోయి అక్కడ పోయి హంపి చూసి వచ్చినాము, అన్ని తిరిగి వచ్చినాము దేశం అంతా. హంపి వచ్చేసి ఇవి అన్ని అదే డ్యాము, హొస్పేట్ డ్యాము అన్ని చూసి వచ్చినాము. ఉలిగమ్మ చూసి వచ్చినాము. ఇక్కడ హంపి కావాలని అప్పట్లో ఒక నిర్లక్ష్యం. ఇక్కడ ఎందుకు హంపి కాలేదు? ఎందుకు వల్ల? నీళ్ళ వల్ల, సరిగ్గా నీళ్ళ వల్ల లేవు. అంటే ఏం నీళ్ళు? వాటర్, దానికి హంపికి నీళ్ళు వాటర్ కావాలి. ఫస్ట్ నీకు అడిగేకి రావడం లేదు, 5 నిమిషాలు ఇక్కడ కూర్చున్నారు. నమస్తే ఆక్స్ ఆనంద్ గారు. నమస్తే ముస్తఫా గారు. ఎలా ఉన్నారు మీరు? బాగున్నామండి. మీ వీడియోలు గాని మీరు మాట్లాడే విధానం గాని చాలా మందికి కొత్తగా, అంటే రాయలసీమ యాసలో, పక్క రాయలసీమ యాసలో మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. దానికి మిమ్మల్ని ఈరోజు ఇంటర్వ్యూ చేయాలని చెప్పి మేమైతే అనుకుంటున్నాము. దానికి మీరు సహకరిస్తారా? సహకరిస్తామండి. ఓకే. ఆక్స్ ఆనంద్ గారు అనాలా లేకపోతే ఆనంద్ అనాలా? మేము ఎట్లా అనండి, ఎట్లా కానీ పిలుస్తున్నా. ఓకే. ఆక్స్ ఆనంద్ గారు, మీరు రోజు మీ దినచర్య ఏంటి? అంటే మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మీరు ఏమేం చేస్తారో మా వ్యూవర్స్కి అయితే చెప్పండి. అంటే ఉదయం లేచినప్పటి నుంచి పొద్దున్నుంచే చేన్లు పోతాము, నీళ్లు కడతాము, రాత్రికి వస్తాము, భోజనం చేస్తాము, మళ్ళీ పొద్దున్నే పారుతాము. తెల్లదాకా 5కే పారుతాము. 5కి పోయి మళ్ళీ రాత్రి 7, 6కి వస్తాము ఇంటికి. మీకు ఈ వీడియోలు తీయాలి లేకపోతే ఇలా నేను మాట్లాడగలను అని చెప్పి మీకు చెప్పింది ఎవరు? ముస్తఫా గారు. ఎవరు ఆయన? ఆయన మన గేర్లో ఉన్నాడు, ముస్లిమ్స్. ఓకే, ముస్లిమ్స్ కాదు, మా గేర్లోనే ఉంటాడు ఆ పిల్లోడు. ఆ పిల్లోడు చెప్తున్న దానికి నేను ఇట్లా చేసినాను. ఆ పిల్లోడు లేకపోతే మనం ఏం చేయలేము. నేను చేసుకుంటాలే పాప. మీకు ఇలా వీడియోలు మాట్లాడాలి లేకపోతే నేను ఇలా మాట్లాడగలను అని చెప్పి మీకు చెప్పింది ఎవరు? ముస్తఫా గారు. మన గేర్లోనే ఉన్నాడు. ఓకే. ఆ పిల్లోడు ఆటో తోలుతాడు. ఆ పిల్లోడు డైలీ గుంటకాయలు తిరుగుతాడు ఆటో వేసుకొని వస్తాడు. మరి నైట్ 8:30కి వస్తాడు ఆ పిల్లోడు. భోజనం చేస్తాడు, పనుకుంటాడు. ఇవన్నీ కాదు చెప్పాల్సిందే, నీ గురించి చెప్పాలా? చెప్పేదేను. మీకు వీడియోలు చేయాలి అది ఎట్లా అంటే, అప్పుడు ఏం చెప్పాలంటే, అప్పుడు కరోనా టైంలోన మాకేం పని ఉండేది కాదు. అప్పుడు ముస్తఫా అనే పిల్లోడు మా ఇంటి దగ్గరే ఉన్నాడు. మేమంతా కలిసి వీడియోలు తీసినాము. ముస్తఫా ఎంకరేజ్ చేసినాడు నన్ను బాగా అని చెప్పాలా, కరోనా టైంలోనే చెప్పాలి. ఇప్పుడు అడుగుతాను ఆనంద్ గారు, రోజు పైకి లేయి. ఆనంద్ గారు, మీకు ఈ వీడియోలు తీయాలి లేకపోతే మీరు ఇలా మాట్లాడగలరు అని చెప్పి మీకు చెప్పింది ఎవరు? మీరు ఎప్పటి నుంచి వీడియోలు తీయడం అయితే స్టార్ట్ చేశారు? కరోనా నుంచి. కరోనా టైంలో నుంచి ముస్తఫా గారు ఆడ ఇంటి పక్కలోన పని లేదు, పాట లేదు, ఆడే కూర్చుంటాము, వీడియోలు తీసుకుంటా ఉంటాము. అప్పుడు ఎవరెవరు మీరు వీడియోలు తీసేవాళ్ళు? ముస్తఫా, ఇబ్రాహిం, ఆనంద్. అంతేనా? మేము ముగ్గురు కలిసి తీసాము. అప్పుడు బాగా చాలా పాపులర్ అయింది కదా ఆ వీడియోస్, బాగా వైరల్ అయినాయి. మళ్ళీ ఆ తర్వాత ఎందుకు మళ్ళీ వీడియోలు తీయలేదు మీరు? అప్పుడు కరోనా టైం కదండి, అప్పటి నుంచి. అదే కరోనా టైంలో వీడియోలు తీసారు, మీ వీడియోలు బాగా పాపులర్ అయినాయి. ఆ తర్వాత మీరు వీడియోలు ఎందుకు తీయలేదు? ఎవరు రాలేదు అప్పుడు. ఎవరు రాలేదు లేకపోతే తీసేవాళ్ళే. అవును, మీరు ఇప్పుడు ఈ వీడియోలు తీస్తున్నారు కదా, మీ ఇంట్లో ఏమనరా మిమ్మల్ని? ఏమనరా? అదే ఏమి ఇట్లా మాట్లాడుతున్నావు, నువ్వు ఇట్లా మాట్లాడితే మనకు బాగుండదు కదా, అట్లా ఇట్లా అని చెప్పి మీ ఇంట్లో ఎవరు ఏమనరా? అంటే మీ ఇంట్లో బాగా మంచి స్పోర్టివ్ అయితే ఉన్నారు, మంచి పోస్టివ్. ఓకే. ఆనంద్ గారు, మీరు ఇలా వీడియోలు తీస్తున్నారు కదా, మీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? అంటే ఇలాంటి వీడియోలు తీసి మీరు ఏమంటే మీ గోల్ అంటూ ఏముంది? మీకు ఏమైనా గోల్ ఉందా? ఏం లేదు. గోల్ ఉందనల్లా. గోల్ ఉందా అంటే ఉంది. నన్ను ఎప్పటికైనా నాకు సినిమాల్లోకి పోవాలని నాకు ఆశ ఉంది. ఒక్క సినిమాలోనే యాక్టింగ్ చేస్తాను నేను. అప్పటింత వరకు నేను ఇది ఆపను, ఈ వీడియోలు ఇట్లే తీసుకుంటానని చెప్పాలా. మీకు మీ ప్రస్తుతానికి మీకున్న గోల్స్ ఏంటి? మీ టార్గెట్ ఏంటి సార్? సార్ వచ్చేసి టీవీలోకి పోవాలి అనేది నా కోరిక. వచ్చేసి మరి బిగ్ బాస్ లోకి పోవాలనేది. బిగ్ బాస్ లోకి పోవాలనుకుంటున్నారా? ఓకే. అంటే మీరు ఒక్క సినిమాలో అన్నా యాక్టింగ్ చేయాలనేది మీ కోరిక అని చెప్పండి. అట్లా. ఓకే. మరి మీరేం చదువుకున్నారు ఆనంద్ గారు? ఏం లేదండి, 5వ క్లాస్. మొన్న రీసెంట్ గా మీ వీడియో ఒకటి వచ్చింది, ఇంగ్లీష్ లో మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు తెలుసా మీకు? బాగా మాట్లాడాను.
మీరు ఏం మాట్లాడారో మీకు గుర్తుందా? లేదండి. ఎందుకు? ఏం మర్చిపోయింటానండి, ఒకనాడే అది వచ్చేది. అట్లా అంటారా? సరే, మీకు పిల్ల అయిందా? అయింది. ఎంతమంది పిల్లలు? 2 అండి. ఆనంద్ గారు, మీ గురించి ఇంకా ఏమన్నా మేము తెలుసుకోవాల్సిన విషయాలు అయితే ఏమైనా ఉన్నాయా? ఏం లేవండి. ఏం లేవా? ఓకే. ఆనంద్ గారు, మీరు చిప్పగిరిలో ఎంతమంది గుర్తుపడతారు మిమ్మల్ని? చాలా మంది గుర్తుపడతారు. గుంటకల్లోనా? గుంటకల్లో కూడా చాలా మంది. మీకు సెల్ఫీలు తీసుకుంటే డబ్బులు అడుగుతున్నారని చెప్పి కంప్లైంట్ అయితే ఉందండి. మళ్ళీ దాని గురించి ఏమన్నా చెప్పండి. ఏం వద్దులేండి. వద్దా? అప్పుడు డబ్బులు తీసుకున్నా అంటే నువ్వేమన్నా అడగాలి తెలుసా? యాలేదు, నువ్వు వీడియోలో అట్లా తమాషకు చెప్తాను, నానేం ఎవరితో డబ్బులు ఇప్పించుకోలేదు, నాకేం అవసరం ఉంటుంది డబ్బులు, పాపం ఏదో వస్తారు పిల్లలు వాళ్ళే పొట్టు దింపుకొని పోతారు, నేనేం ఎవరిని డబ్బులు అడగలేదు అని అలా. మీరు మీతో నా సెల్ఫీలు దిగేకి వచ్చే వాళ్ళతోనే మీరు డబ్బులు అడుగుతున్నారని చెప్పి నాకు తెలిసింది. మళ్ళీ దాని గురించి మీరు ఏం చెప్తారు? నాకేం అవసరం లేదండి. మేము సెల్లో ఫోటోలు దిగామంటే దిగినాము అంతే. అడగలేదు, ఒక్కరిని అడగలేదు అండి. డబ్బు అయితే అడగలేదు. డబ్బు అయితే చాలా అంటే బ్యాడ్ నేమ్ అంటే అది అంతే. జస్ట్ మీకు అదే మీరు వీడియోలో చేసినందుకు నిజంగానే వచ్చినట్టు. మన దమ్మాస్ అంటారు కదా, ఆయన పేరు ఏం పేరు? దమ్మాస్ పంది అంటూ. దమ్మాస్ పంది ఎవరు ఆయన పేరు? ఏం పేరు? ఆయన పేరు వచ్చేసి ఇబ్రాహిం. ఆ పిల్లోడు ఇప్పుడు కనపడలేదేంటి? ఆ పిల్లోడు 2 మీద తిరుగుతున్నాడండి, మీద. అదే మీ బ్యాచ్ లో సరిగ్గా కనపడలేదు, రావడం లేదండి. ఇప్పుడు బండి దిక్కిందే, దాని ఇప్పుడు తీస్తున్నాడు. అట్లా ఏం వర్క్ ఉన్నాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆ బాబా? పిల్లోడు నీళ్లు కట్టేకి, వాటర్ చేనికి నీళ్లు కట్టేకి, మందు కొట్టేకి పోతుంటాడు ఆ పిల్లోడు. అట్లా అంటారా? ఆయన చిక్కుడు ఆ పిల్లోడు. చిక్కుడు. ఓకే ఆనంద్ గారు, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు గాను మా యూట్యూబ్ ఛానల్ తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మళ్ళీ ఇంకొకసారి మీ గురించి ఇంకా క్లుప్తంగా తెలుసుకోవడానికి అయితే మేము ప్రయత్నిస్తాము. సార్, ఇది అండి మన ఆనంద్ గారితో ఒక స్మాల్ చిట్ చాట్. ఇలాంటి ఇంటర్వ్యూ మళ్ళీ ఇంకొకసారి కూడా ఉంటుంది. మన ఆనంద్ తో పాటు మళ్ళీ ఇంకా దమ్మాస్ పంది గారు, ఇబ్రాహిం గారి, అలాగే ఇంకొక 2-3 ఉన్నారు. వాళ్ళని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి అందరితో మనం ఒక మంచి చిట్ చాట్ అయితే హోమ్ ఇంటర్వ్యూ ఏదో ఒకటి ఎత్తిపోతులేంది. వాళ్ళు ఎక్కడుంటారు, ఏం ఓ మొద్దులేప్ప, ఇంకా ఏం లేదు, ఎక్కలేనా మీ ఇల్లు చూపించాలంటున్నాడు. మా ఇల్లు ఆడే ముస్తాఫా ఇంటి పక్కలోనే. సరే, ఇలాంటి మళ్ళీ ఇంకొకసారి ఆనంద్ గారితో మళ్ళీ వాళ్ళ హోమ్ టూర్ కానీ చూపించేదానికి మనం ప్రయత్నం అయితే చేద్దాము. మన ఆనంద్ గారిని మన చుట్టుపక్కల ఉన్న కొంతమంది మంచి టాలెంటెడ్ పర్సన్స్ లో మన ఆనంద్ గారు అయితే మొదటి స్థానంలో ఉన్నారు. మళ్ళీ మన చిప్పగిరి గ్రామంలో ఎందుకు ఆయన అయితే చాలా మంది కించపరుస్తున్నారు, లేకపోతే ఎందుకు ఆయన్ని ఎంకరేజ్మెంట్ చేయడం లేదు? ఆనంద్ అంటే ఒక మామూలు మంచి కాదు, మంచి నటుడు. అలాంటి ఒక యాక్టర్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. తప్పకుండా మనం ఎంకరేజ్మెంట్ అయితే చేయాలి. ఆయన బిగ్ బాస్ వెళ్ళాలనుకుంటున్నారు, అలాగే సినిమా ఫీల్డ్లో కూడా వెళ్ళాలనుకుంటున్నారు, సినిమా కూడా తీయాలనుకుంటున్నారు. ఇలాంటి వారిని మనం తప్పకుండా ఎంకరేజ్మెంట్ చేస్తే మనకి, మన ఊరికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. సో ఇది గైస్, మనం ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఏంటివి స్టేడియాలు మనవి దండిగానే మరి కాదనందు, నీ గురించి చాలా మంది అడుగుతున్నారు. ఆ పిల్లోడు బాగానే చేస్తున్నాడు కానీ సరిగ్గా చేయడం లేదు అంటున్నారు. మళ్ళీ ఏం చెప్తా వాళ్ళకి? అందుకని ఎవరు తీస్తారు సార్? ఆ మంచి అని మేలంటావా? మంచి బాగా తీస్తున్నాడు, నువ్వేం సరిగ్గా తీయడం లేదు. ఆ మంచికి నాకు ఒకటేనా సార్? మంచికి ఏమి, నీకేమి? లావు మంచి నన్ను చాలా బాగుండాడు. దానికి ఏం సంబంధం ఆనంద్? మాట్లాడేదానికి ఏం సంబంధం చెప్పు. ఈ మళ్ళీ తింటావు కదా, దిండి తింటావు, మళ్ళీ ఏం చేసేకి రాదా నీకు? మాట్లాడేకి రాదా? తినేకి ఆడకము. నైన్లు హిందీ నైన్లు కదా, బీహార్ నైన్లు పని చేసేకి వచ్చిన నైన్లు కదా, తిని ఎట్లా ముసారు అట్లా ముసావు, తిని 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 కదా. మరి వెళ్ళి చేద్దాం ముసో, మానేసావు నువ్వా? నిజమా? నువ్వు మానేస్తే ఇంక మళ్ళీ ఏమన్నా అవుతుందేమో. ఏం బుక్ కాదు, ఏం కాదా? భయం లేదా నీకు అట్లయితే? ఎప్పుడు మానేస్తావు మళ్ళీ? రేపే అంటే ఇంక ఎత్తేసేదే ఇంక అన్ని. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి జోలు? నువ్వు సమీ నా వీంటికి పెడతావు. 4 ఉన్నాయి, 2 ఉంటాయి. మళ్ళీ ఇంకా అప్పుడు తిని ఇడిచి పెడతావా? మళ్ళీ ఇంకోపారి మళ్ళీ దీంట్లో తినేది చూపిస్తే మళ్ళీ అందరు తిడతారు చూడు మళ్ళీ. ఏం తిట్టలే, ఏం తిట్టరు. అట్లా కాదా నందు? తినద్దప్ప, నువ్వు ఏంటి తింటావు అవన్నీ తిని? ఏం అలవాటు అయిపోయింది. నువ్వు బాగా వీడియోలు చేస్తే ఎంత పేరు వస్తా అనుకున్నావు తెలుసా నీకు?
గుంటకల్లో కానీ ఆటికి పోయినా కానీ నేను బాగా మాట్లాడిస్తారు, బాగా చేసినావునా అని. నువ్వు చూసి ఈ మళ్ళీ తినేదే పని పెట్టుకున్నావు. ఇప్పుడు అది అవసరమా మనకి? గడ్డి తింటావు దాన్ని? రాయి మీద ఎట్లా మళ్ళీ రాయి మీద మొల్లేదు సమయం. రాయి మీదేమో చూడు, గడ్డి కాదు అది, మొన్న మీద మొలిచిండేది. అంతే నువ్వేమేమి నీకే తెలిసినోళ్ళకి చెప్పొద్దు మళ్ళీ నాకు కదా. ఏంటికో నీకే తెలియాలి మళ్ళీ అది. నాయనలు ఇన్ని నాయనలు కానీ ఉంచరా నేను ఈ లెక్క కదా. వీడియో మొత్తం ఉంచేదే పని పెట్టి బీహార్ 9లో ఉల్లిగడ్డ మూత 9 కట్ట అట్టంగ్ చేస్తున్నావు నువ్వు కదా. గంజల గడ్డ మూతోడే పెట్టుకొని కదా మళ్ళీ కదా అనుకుంటా. ఏం ఆనందం ఇదేం పరిస్థితి నాకేం సరిపోలే. నీ ఎవరు నిన్ను ఆడంతో ఇంకేమన్నట్టు చేసే పని పడుతుంది. ఏం చేసావు సార్? మళ్ళీ మళ్ళీ ఇడిచి పెట్టేటట్లు ఏమన్నట్టు చేపియాలి. ఇంక నేను చేపించిన చేపి ఏమన్నా కానీ ఏం భయం లేదని చెప్పు. భయం గేం లేదని మంచికి. వాడు చిన్న గడని వచ్చింటే బాగుంటుండే. వాడు రాకపోయేవాడు కదా. మన గేర్లోనే చాలా మంది వీడియోలు చూస్తున్నారా లేదా? నీ వీడియోలో చూస్తున్నారు. ఎవరు చెప్పరా లేదా వీడియోల గురించి? వాడు నల్లమక్క మూడు చెప్పా. ఎవరు? వాని పేరు ఎవరు వాడు? నర్సాబ్ కొడుకులే. ఏమన్నా బాగుండైనా అన్న మళ్ళీ నువ్వు బాగా చేస్తే ఇంకా బాగా చాలా మంది చెప్తారమ్మా. బాగుండైనా పడతావులేనా అని చెప్ప మడ్డ పెట్టి పోయా వాడు తక్కువగా. యాటికి పోయా? వాడు బ్యాంకు పోయేస్తున్నానే పేద పోయా అంటే ఇంకా ఎవరెవరు ఏమన్నా చెప్పినా ఫోన్లు కానీ చేయలేదు? ఎవరు చేయలేదా? ఎవరు చేయలేదప్ప. గుంటకాలు పోతే చాలా మంది పట్టుకుంటారులే. ఇంకా నా అక్సనంద్ అంటే నువ్వే కదా అది అని చెప్పి మాట్లాడతారు. మరి ఎట్లా ఏం కథ? ఏమైనా సినిమాల్లోకి పోయేది ఏమైనా ఉందా లేదా? సినిమాల్లోకి పోతావా? పోదాం మనం సన్నగా. ఎప్పుడు పోతావు? రేపు నెలలో 1వ తారీఖు చెప్పినారా? యా సినిమాలో చేస్తున్నావు? అది దాన్ని గబ్బర్ సింగ్ అప్పుడే వచ్చింది కదా. వచ్చిన సినిమాలో మళ్ళీ పోతావా? ఎంగేజ్ దాంట్లో పోతాను. అప్పుడే మొన్న రిలీజ్ అయిపోయా కదా సినిమా. అది యావసే దాంట్లో పోతావా? దెబ్బ అని ఒక సినిమా వస్తుంది, పోతావు దాంట్లోకి? యాది దెబ్బ బాగుంది చూడు సినిమా. పోతా అంటే చెప్పు, పంపిస్తాము. బిగ్ బాస్ లోకి ఎప్పుడు పోతావు? నెలలో. మళ్ళీ ఇంకోటి నెలలో ఇంక మళ్ళీ పోతావు. ఇంక ఆడను కానీ పోయేదే పని అని చెప్పు. పోయేదే ఏది కోతి పనులు అని చేసుకుంటానందు నువ్వు. రేపు రాళ్ళు కొట్టేకి రావాలా? వీటికా రాళ్ళు కొడతావు అని చెప్పు నువ్వు. నమ్మల్లా ఇంకా మాము. ఎంత వస్తుంది కూలి? ఎంత పడుతుంది? ఎంతో పడుతుంది. తాగినంత 10 రాళ్ళు కొడితే ఎంతో గంత వస్తుంది అని చెప్పి. ఎట్లా వస్తుంది? ఎట్లా రాళ్ళు కొడితే వస్తాయి. ఎంత వస్తాయి? ఎంతో 10,000 రానిలే. 10,000 రానే? ఏం నీకే తెలియాలి. నన్ను అడిగితే నానేం చెప్తాను? ఏదో తిక్ ఎవరాలని చేస్తుండవు. సీమ మళ్ళీ ఏం డైలాగ్ ఏమని చెప్పేది ఉందా లేదా? చెప్పు మరి. చెప్తా. నాన్న చెప్పించే కానీ నువ్వు చెప్పి అదో డైలాగ్ ఏముందా? నువ్వు చెప్తే నేను చెప్తాను. యాదనగాని చెప్పు. నువ్వే యాదో ఒకటి చెప్పు. నాకు రాలే. సినిమాల్లోకి పోయినప్పుడు వాళ్ళు డైలాగు చెప్తారు, లేకపోతే నీకు ఏమొస్తుందని చెప్పి అడుగుతారు. అప్పుడు నువ్వేం చెప్తావు? నాకు యావ రావున్నాయని చెప్తాను. యావ రాకపోతే మళ్ళీ నిన్నటి తీసుకోవాలంటే మరి వెనక్కి దొబ్బిండి. వెనక్కి దొబ్బినా వద్దు పోవట్లేదే. పోనా పో. మరి ఏమి ఊకినే తీసుకుంటారా? ఆనందం దుడ్లు ఊకినేస్తారా నీకు? నన్ను 50 లేపో. పోయి అటు పోయి కట్టుపులు చెక్కుంటావా? కాదానందు అంత దూరం పోయి సినిమాల్లో పోతానని చెప్పిపోయి మనిషి ఏమన్నా మనిషి అనవా? మరి ఏం చేసావు? మాట్లాడేకి రాదు, నాకు డైలాగ్ చెప్పేకి రాదంటే ఎట్లా ఒప్పుకుంటారు చెప్పు వాళ్ళు? ఎట్లో బ్రహ్మానంద గంటలకు అనేది చేరుకునేది పోయేది. చేరుకురాలంటే మనకి ఏమన్నా రావాలి కదా చేసేకి. ఇప్పుడు 20 బాటలు ఉమ్మింటావు నువ్వు. సిగ్గు లేకుండా మళ్ళీ ఉమ్మింటా అంటుండవు. మరి ఏం చేయాలి? అంతరంగా తినకపోతే ఏమి? వానికి ఫోన్ చెయ్యి. నా దాంట్లో ఫోన్ లేదు కదా, ఇంట్లో పడితే. అవునుగా, ఫోన్ ఇంట్లో పెట్టొచ్చినావు. మంచినావు. ఎట్లా పని చేసినావు ఆనందో. మళ్ళీ ఇంకా సబ్స్క్రైబ్ అన్నా చేయని చెప్పు. మళ్ళీ చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి, దండం పెట్టి చెప్పాలా. నమస్కారం. సరిగ్గా అది కట్టుపులు గిట్టుపులు అని కింద పెట్టి లేకపోతే జోలో పెట్టుకొని
నేను ఆక్సానంద్ మాట్లాడుతున్నాను. నాకు సనంద్ మాట్లాడుతున్నాను. నీ ఫూక్ దెంగించుకున్నాక అక్కడ చూసావు ఎక్కడన్నా ఒకపారి దీన్ని చూసి చెప్పు. ఆక్సానంద్ నా పేరు. నా వీడియోలు బాగుంటాయి అన్ని చూసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. ఏపా ఆక్సానంద్ ఏం మరి ఎట్లా నీ వీడియోలు ఏం బాగా బలంగా పోతున్నాయి మరి ఏం చేస్తామే? ఏం చేస్తాం? ఇంక పోయిన వస్తాయా తిరిగి రావా? మళ్ళీ ఎట్లా ఏం కథ? పోయి నువ్వు పోతుండాయి వచ్చే వస్తుండాయి. మన ఎట్లా చేస్తాం? గీత పలాయి మూతాడా? నీవే చెప్పాలబ్బా. అమృత్ మూతాడా? వాడి పెప్సీ మూతాడు బాయ్ ఇంటి కొంపుకి. వాడు రాడు ఇంకా నా మంట గుళ్ళి అంటాడు. ఇంకా అంతే అంటావా? మరి నువ్వేం చేస్తావు? ఇంకేం చేస్తావు? ఇంక రౌండ్ తిరుగుతున్నాను. ఏం పాడైపోతావు ఏమో పనికి బొమ్మంటే ఊరికి తిరుక్కుంటూ అక్కడిక్కడ ఆనందం. ఇట్లా చేస్తావా? నువ్వు ఇట్లే ఉన్నా చందు సంతాంతో కూర్చున్నాను ఇంక పోయి. మరి సంజు శాంసంతో పోయి కూర్చుంటావా? గుర్నూలు ప్యాకెట్లు ఇస్తాడు అయిపోద్దు పోయి ఇంక కూర్చునేదే. ఆ మంచితోనా? ఆ మంచి అల్లరి బట్టి చెప్పుకున్నాను. అల్లరి బట్టి ఆ మంచి నిన్ను చూసి ఎదపడ్డా? ఆ మంచి ఎదపడ్డాడు. మరి ఎట్లా చేస్తావు? ఎట్లా చేస్తావు? నువ్వే చెప్పాలప్ప. యాప్ ఇస్తే గుర్నూలు ప్యాకెట్లు బాగుంటాయి. యాప్ 10 రూపాయలు ఇవ్వాలి యాప్కి. చందు సామ్సంగ్కి. నువ్వా అప్పు పెట్టినావా? ఓ ఇవ్వాలపో యాప్కి. అట్లా అప్పు పెట్టి ఎట్లా నందు? అవన్నీ కట్ చేయాలపో మటుకు పెట్టావు. అవన్నీ పెట్టావే ముసు. నాకు తెలిసిలేరా పూకా కట్ చేయి. నువ్వు మాట్లాడు పందిలా కూకిన బిల్డప్ దెంగొద్దు. ఆనంద్ ఏ దమ్మాస్ గడ వస్తా అని చెప్పి రాలేదు చూడనందు. రాడు ఇంకా వాడు ఇంకా మటన్ చికెన్ తింటుంటాడు. ఇంకా ఇప్పుడు పెద్దల పండుగ తింటుంటాడు ఇంకా వాడు. మరి ఎట్లా చేస్తాం వాడిని? ఎట్లా చేస్తావు? ఇంకా ఆనంద్ ఆడు వస్తున్నాడు చూడలేవాడుగా. ఇంకా వస్తున్నాడా? ఇంకా కాదు ఆనంద్ ఇక్కడ చూడి. ఏం ఇది ఎక్కువ చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు నువ్వు? లేదప్ప. మళ్ళీ ఏం వీడియోలు తీస్తున్నావు లేదని చెప్పి అందరు ఎదబడిస్తున్నావు కదా? లేదప్ప. మళ్ళీ ఏం నీ పరిస్థితి ఏం చెప్తే అంతే ఇంక పరిస్థితి అంతే. పనికి పోకోకున్నట్లా నువ్వు ఏమా తమాషలు చేస్తున్నావు నువ్వా? లేదప్ప. గేర్లో అంతా నీ మీద కంప్లైంట్లు ఇస్తున్నారు. రానులే. ఎన్ని వచ్చినాయి? ఇప్పుడే 3.5 కంప్లైంట్లు వచ్చినాయి. రానులే. ఇంకొక లక్ష రానులే. ఎదపడేది లేదని చెప్పు. ఏం అంత లెక్క లేకున్నట్లు నువ్వా? అంతే అంతే. భయం భీతి లేదా నీకు? లేదా. ఎవరు భయపడవని చెప్పు. ఎవరికి ఏం అట్లా తయారైనావు నువ్వు? అంతే. వాడు దమ్మస్ పంది వస్తే పోయేదే ఇంక ఇంటికి. ఏటికి? మరి ఏం చేస్తావు? ఇడు ఆ పంది రాలే. ఏటికి పోయింది అది? అది బాగా చికెన్ మటన్ దీనికంటుంది. గేర్లు అది గేర్లు రాలని కుదిరినది అంగారా మరి అక్కడ మనం మాట చూసావా? ఆక్సానంద్ మరి ఏం చేస్తాము? ఏం కథ? ఇంకేం చేస్తావు? మొబ్బా అయిపోయేదాలకే కదా. వస్తా అని చెప్పి రాలేదు అని చెప్పి తీసుకో. వస్తానని రాకపోతే వాళ్ళే దమాస్ పంది ఎప్పుడు ఫోన్ చేస్తే నువ్వు మడ్డప్పు పొనుకున్నాను మామ నీళ్ళు పోసుకుంటున్నాను మామ అంటివా? ఎంత కొట్టుకొని వచ్చినావు? ఫోన్ చేసి అయిపోయా ఏం లే అనేది. మరి ఇంక ఫోన్ చేసి మరి నీ కొద్ది కింద ఎంగించుకుంటున్నా నేను నీతోనా? మొగ్గుడే కాదు. మరి ఇంక ఎట్లా చేస్తావు? నీతో ఏం లేదు. నాతో ఏం లేదు. ఏం లేదు. అది కూడా లేదు. ఇలా నీకేమన్నా రాత్రికి రాత్రి పెట్టుకుంటాడంట ఇవ్వాలంట. ఇవన్నీ అబ్బా కోశాన్ని చూస్తాం. దాని కథ కోశాకి ఏమన్నా అబ్బాయి ఏమన్నా మళ్ళీ ఎట్లా చేసేది? మరి ఎట్లా చేస్తాం అప్ప చెప్పు. మరి సిగరెట్ అని తాక్కంటాను కూర్చుందాం. ఇంకా మాతో అట్లా తాగుతాను ఆనందంగా. తాగు నువ్వు నంగ కదా. మళ్ళీ ఏడిపోయింటి వాళ్ళు ఆడిపోతావు. నీ అట్లా పెద్ద మనుషులు మమ్మల్ని ఆడ మాట్లాడేస్తారు. నువ్వే పోతు అప్పుడు నా టిఫిన్ తింటున్నాను మామా నంచుకారు చేయమా అంటే చేసి మడి తాగిలే. ఇంకా మడ్డి పెడతావు చక్కగా. ఆడ పెడితే చక్కగా ఆడ పెడితే ఏంటి తెచ్చివేలేదప్ప ఏంది మళ్ళా? ఏం తమాజ్ చేసుకొని మీరు మీకు ఏం పని పట్టలేదా? మీకు లేదప్పో. ముద్దు గుత్తాలా? గుద్దులే. ఏం తమాజ్ కింద చేస్తున్నారా? ఏం ఇద్దరు పంచేదేం పంచేదప్ప? ఎప్పుడు రాలేదా? అదే బాధ.
వీడియో తీసేకి రాలేదా మళ్ళీ ఏం వానంత బిజీనా నువ్వా లేదు లేపు మరి వాడు ఇది సీఎం ఉన్నట్లు వాడు మనకి కలెక్టర్ కసును కేక్ కూడా పని చేయవు కలెక్టర్ కసును కేక్ కానీ పని చేయవు ఇంట్లోనే కలెక్టర్ తో కసును కేక్ కానీ పని చేయను అని దాని అర్థము ఆనందం అంత విడమర్చి చెప్పుడనా అర్థం చేసుకోవాలా అర్థం చేసుకోవాలి చెప్పాలి వానికి ఏం ఎట్ట మరి నువ్వే చెప్పాలా ఎట్లా అనేది 100 రూపాయలు ఫోన్ చేసి తలకాయలు తింటావు మరి నువ్వు చూడే ఇప్పుడు అడుగు మళ్ళీ మరి అడిగితే లేవు మామా నాకే ఈ మామా అంటాడు వాడు తిరిగి ఇంకేం చేసేది కాదు అక్షరాందు ఇప్పుడు నేను మాట చెప్తాను ఏమనుకోవద్దు ఇప్పుడు మనం ఇట్లా తుప్పాచి వీడియోలు తీస్తే ఏం వస్తుంది మనకి ఏం రాదు మంచి వీడియోలు తీయాలా ఆ మంచి అదో దుబ్బు మంచి చెప్తుగా నువ్వు నువ్వే చెడిపోయి ఇదే గోలు అది ఆ ఊరు అనలే మంచిది అది ఆ ఊరు మోస యాదో ఊరులే నువ్వే చెడిపోయేది అంతా నేనే నీకు మారడానికి రాదు మమ్మల్ని అల్లరి పట్టిస్తావు అల్లరి పట్టిస్తాను చెంటిగాడా కాదులే కాదు ఆనంద్ సంజు శాంసన్ వార్నింగ్ అభ్యర్థి అయిపోద్దు ఏమి అంగడికి పోయి వార్నింగ్ ఇచ్చా 20 రూపాయలు 3 ఇస్తాలే 4 ఇస్తావలేదా నేను దానికి ఏమన్నా నువ్వు రావద్దు మాతో కట్టినాడు రావద్దు నువ్వు ఆడే ఉండు ఆడని తీసుకొని పోంటున్నాడు ఏమంత లెక్క లేకున్నట్టు అయిపోయింది ఆనంద్ నువ్వు అంటే లేదు నీ కథ అనేది ఏం చూపెడతాం ఏమనుకున్నాడు ఆనంద్ ఎవరన్నా చెప్పా పెద్ద మంచి మళ్ళీ 20కి రండి అని కూడా అదే చెప్పాలి 20కి వాడు చూడు ఏమంటున్నాడు 20కి 3 ఇచ్చాక ఇంకా అటాడు చేస్తున్నాడు ఆయన నెత్తం దూసిపోయింది ఆయనకి 3 ఇచ్చే ఆడిస్తున్నారు మన ఊర్లో 20కి 4 ఇస్తున్నారు ఈ అశోక్ స్వామి మా ఓడ లేదప్పా బాగాలేను ఇస్తారు నీ బుద్ధి నిజంగా బాగుండాయి ఇప్పుడు తినలేదా వాడు ముసాబ్ గాడు ఇప్పించారు 2 తినకంటే 2 ఇప్పించింది 4 అప్ప 2 అంటాడు ఏం 4 50 రూపాయలు ఇప్పించిన 50 రూపాయల కంటే 20 40కి 8 అవి 2 అబ్బబ్బా 10 తెంగినాడు అట్లయితే మరి నువ్వు లేవా మడ్డప్ప మాటి పెడితే పోతుంది అబ్బో ఊకోండి స్వామి మొన్న 100 ఇచ్చినాను పెట్టుకొని ఖర్చులు పెట్టుకొని 500 ఇచ్చినావంటే మొగాయప్ప ఇచ్చినాను లేదా మటి ఊకోండి స్వామి తాగింటి పప్పదు నువ్వు తాగింటిలే మళ్ళీ మీ ఇద్దరికి తెలుస్తుంది నాకెట్లా తెలుస్తుంది అదే కదా దొడ్డుకి వచ్చిన వాళ్ళకి చేస్తున్నావా నువ్వు అదే కదా వస్తున్నాడు వాడు మన్నోడు కాదు అప్పో కాదా మిత్రుడు వాడు ఎదబడిసి ఎట్లా వస్తాడు దా రా నాన్న బిత్తరు తప్ప అది కాదు రా నాన్న కూడా రా నాన్న నా రా నాన్న కబడ్డీ ఆడతాడు అబ్బా తొడ కొడతాడు అబ్బాయి అబ్బా ఎక్కడో ఇడిచేది మళ్ళీ మీ చిన్నగా పిలిపికూడదా వాడు ఆడ పొనుకుంటాడు పోడు వాడు నిద్రపోతాడు రాడను రాడు లేపకూడదా మళ్ళీ పోయి వచ్చి రాడయ్యాడు ఏంటి రాడు వానికి ఒక క్వార్టర్ దాపితే వస్తాడు నువ్వు అట్లా అమ్మకోడే ఎంత తాగబోతున్నాడు కాలేదు చూడబ్బా తాగబోతున్నాడు అని చూడు ముస్సు నువ్వు ఇమ్మలు పోతావు నువ్వు ఇమ్మలు పోతానే కాదు ముస్సు ఇమ్మలు పోతాను పేరు బాగుంది ఇది బాగుందప్ప సందప్ప వచ్చినపో సందప్ప ఏం పేరు ఆనంద్ అది ఇమ్మాలు పోతావు ఆనంద్ ఎత్తేసి పోపు నువ్వు ఇమ్మాలు పోతాను నేను పెట్టినావు మళ్ళీ ఇమ్మలు పోతాలు పెట్టి పిలుస్తామే రావద్దప్ప ఇదే మేల ఆక్సానంద్ అంటే బ్రాండ్ ఆక్సానంద్ అంటే బ్రాండ్ ఒక బ్రాండ్ అదే బ్రాండ్ యా బ్రాండ్ తాషానా తాషా అనప్ప కానీ తాషా కొడుతుండు కదా అప్పుడు కొడుతుంటే అప్ప ఎట్లు కొట్టేది అనిపిస్తుంటే డ్రమ్స్ కొడుతుండు అన్నీ టప్పులు ఇప్పుడు ఏం అంటే ఏం పెరికెక్కని చేతగా అంటే గడ్డి పెరికెక్కని చేతగా పెరికేదేముంది ఏమంటున్నావు గడ్డి పెరికెక్కని చేతగా కాదప్ప మళ్ళీ ఆతులన్నీ ఎట్టంటామా నువ్వు అంత లేచిన మనిషిని అన్నట్లే అన్నట్లే దెంగేటట్టుండవు చెంటు కొట్టుకొచ్చినాడు మొగోడు తలకాయ నొప్పులు అయినా
చెప్తే ఇంటి ముందు అది అయిపోయా అప్పుడే చెప్పులే అది అయిపోయా మూవా ఆడి చెప్పులే చూసినామప్ప మరి ఎప్పుడు పోలప్ప పోలప్ప రేపు అన్నట్లు రేపు మనట్లో పోతాయంటప్పు మరి నువ్వేం పెద్ద మంచి మళ్ళీ మేము మనకి ఏం చూసేది లేదు చూడాలనుకో ఏంటి మేము మనం అయిపోయి చూసుకుంటున్నాడు కప్ప మరి నువ్వేం చెప్పే కదా నేను ఏం చెప్తానప్ప నువ్వేం చెప్తానంట మరి అవును మన గేర్లో పెద్ద మంచి నువ్వా మా అందరికి పెద్ద మంచి కదా నువ్వు మళ్ళీ చెప్పే కదా ఏం పెరికెగ్గా చాదు ఏం పెరికేకి కూడా సేదు కదా అంటారు నానంట గడ్డి పెరికే సమయం కాదయ్యా కాదయ్యా యా పోతు నువ్వా హిమాలు పోతా దూకుడు పోతావు లేకపోతే దూకుడు పోతా ఏం తెలుసా నీకు హిమాలపా అప్పో దండి ఉండదు లేవప్పా సంగప్ప ఉంటే నాకే కదా ఒకటి ఉందో ఇంకా ఒకటి ఉందిలే కాదు ఉంటే నాకే మళ్ళీ ఉన్నాయి ఒకటి ఉన్నాయి అది జోలో పెట్టుకున్నాం రాత్రి కావాలా 10 మళ్ళీ ఏం చేసి మా మాటలు వింటే ఓపో 10 ఇమ్మాలని వాడి మాటలు వింటే మనం కసు నూక్కండ కూడా పని చేయాలి 50 రూపాయలు అంటే 20 4 10 వచ్చాయిలే మళ్ళీ అదే మళ్ళీ 10 తింటూ అప్పుడే ఓసారి ఎన్న 3 4 రెండేపా నీతో ఏం లేకుండా ఒకటే కదా అట్లా ఇప్పిస్తాను ఎవరన్నా చిన్నది అట్లా అట్లా ఈ మళ్ళీ పోతాం సంజయ్ శాంసన్ నిద్ర ఆడకూడదా మళ్ళీ వద్దప్పా అయిపోయినా ఎందుకు అడుగుతావు అడగలేదా మంచి ఇంట్లో తెలుస్తుంది ఇంట్లో చేస్తారు అప్పు ఉందంటే సంజయ్ శాంతో 80 రూపాయలు నీది ఎంతో కొంత ఉన్నలే కడతాను మేము అదేమి ఎప్పుడు కట్టేది రేపు వచ్చే మిరకాయలు అమ్ముతానే కడతాను అయ్యో 20 రూపాయలు మిరకాయలు అమ్ముతానే కడతావా మరి ఇంకేం చేయాలి అనవస ఎంతసేపు మిరకాయలు అమ్ముతాయి ఏడు ఏం లేదు ఎట్టెట్లు దీని చేతిలోకి ఓటిస్తే చంపకుండా పోతాను ఇంక ఇంటికి ఏం దాని చేతిలో మన హిమాల మాతో లేవు సమే మేము ఏమన్నా అంగడి పెట్టినావా పో పాప ఈడంట పా ఏమి తినేదే పనే మరి ఉండాలప్పా ఉండాలా తింటావా నందు పోయేవన్నా పోయేవు ఇంకా పోయేదేలే ఈడేం శిలానేం ఉండమాపా ఇమలు తినుకుంటున్నా పోయేవు అని తింటా ఒకటి యాదో ఒకటి ఇతుకులే పోయి చూడు మళ్ళా పా అన్ని వాడి పెట్టినాం తప్ప అన్నమ్మ అది లేవో నీళ్ళే కొట్టేది నాకు తెలుదలే సంగప్ప ఎట్లా 2 నీళ్ళు వేసుకునే చుక్క బాగా పుల్ల మీద వేసుకునేది ముస అది బాగా ఇంచుపిండి బాగా కండు వస్తుంది ముల్లా ఇట్లా అనేది ఇట్లా ముల్లాని జల్దెత్తే మరి జోలే పెట్టుకుంటారు సుల్లి అయిపోయా నా మాట కూడా కళ్ళు వస్తాయి అవి 30 రూపాయలు లేదు సార్ ఒకటి లేకపోతే ఎట్లో సార్ సున్నాగాలి అడుగుద్దాడా లేవంటావు ఇచ్చినావు కదా ఇదే నీ మట్టికిని కలుపుకొని తిందునా టొక్క లేదా అది తంబాకు లేదా అయిపోయింది ఏం తింటావు పాప ఆయపతో ఇప్పించుకుందాం పాప సెందు సంతానా ఇస్తాడా అది సార్ ఇది వద్దులే అది 30 రూపాయలు అదే ఓటీ ఏం చేస్తావు చూసాంతా సార్ యావద్దు ఈయన యావద్దు ఈయన ఇది తీసుకోనంటే నీ ఆడగుద్దుకోవాలి నీతే నువ్వు ఎక్కడ ఆడగుద్దోలే నువ్వు ఈయన ఇగిపోతే నా మాట మీద జారిపో మరి అట్లా చూడలే అది లేదు సార్ తిందాము సంగనాల వేసుకోకంటే ఇది తీసుకో సార్ యావద్దంటే ఈయన ఈడంటే పాప పోంపా ఆనంద మళ్ళీ నిన్నేం దుబాయ్కి అమ్మాలని ప్లాన్ చేసినాము అమ్మేడే ఏం చేస్తావునా ఏం చేస్తా ఎవరు నీ నుంచి ఎవరికి ఉపయోగం చెప్పు నీ నుంచి నీకే ఉపాయమో అంటున్నాడు నీ నుంచి ఎవరికి ఉపయోగం అది చెప్పు ఫస్ట్ నాకేం ఉపాయం లేదప్పు మరి పందిలా మిల్లట్లు నమ్మలేక తప్ప నువ్వు ఏమిటి పని చేస్తావు చెప్పు ఏం పని చేయనా ఏం ఆనంద కాదు ఇప్పుడు ఉన్నట్లుండి నీకి 1 లక్ష రూపాయలు చిక్తే ఏం చేస్తావు ఏం లేదు ఇంకా సెల్లు తెచ్చుకుంటాను ఒకటి యాపిల్లో ఇంకా అవి తెచ్చుకుంటాను బ్లూటూత్ ఇంకా అంతే ఇంకా 1 లక్ష రూపాయల్లో సరిపోతాయి అవి సరిపోతాయి ఇంకా ఇంట్లో ఇచ్చేది ఏం చేస్తావు ఇంట్లోకి ఇచ్చి పెళ్ళాం పిల్లలు ఉన్నారు నాయన నీకా పెళ్ళాము పిల్లలు అందరు ఉన్నారా మళ్ళీ అంతరంగా తింటావు వాళ్ళు ఏమనరా అనరని చెప్పు ఎన్ని తింటావు తింటాను దుడ్లుంటే దుడ్లు లేకపోతే ఊకే పడిండేది ఎట్లా పడింటావు ముగ్గెద్ద లెక్క పడింటావు మీ ఓడేం రాలేదు పిలిస్తే రాడు వాడు రాడు
ఏం నేను చాలా ఓవర్ యాక్షన్ అయిపోయాను అందని ఇది అయిందప్పో మళ్ళీ ఎట్లా చేస్తామే ఏం లేదు బండకు కొట్టాడు కొడుతున్నా మళ్ళీ అదొక రొంపు నా మీద తోలుకొని పోయి వీడియోలు చేపిస్తా అని చెప్పి కొట్టినాడనే ఏమైనాపా ఏమే కళ్ళ ఏం పురుగు పడలే ఈ మళ్ళీ ఊరి నీయాలి ఏమనందు ఎట్లా పడింది నీకు ఆనంద్ టీషర్ట్ బాగుంది ఆనంద్ పొద్దు చెప్పు వీరే మంచికి ఏదో ఒకటి చెప్పు ఫ్రెండ్షిప్ కింద పని పెట్టుకున్నారు చూడి 2 తీసి పోదాము ఇంటికి ఏంటి ఇంటికి పోతావా ఏం పని ఉంది ఇంటికి పోయి ఇంటితో ఉంటే పోదాం పా అంటావు తోలుకొచ్చినాక మళ్ళీ అప్పుడే ఇంటికి పోదాం అంటుండవు ఎండ తగ్గిపోయాయి కదా ఎండ తగ్గిపోతే పోదామని బొర్లాడతావు మళ్ళీ లేకపోతే నీళ్ళు పోసుకొని అడిగి శుక్రవారం మంచి పని చేసినావు నువ్వా ఏం నువ్వా మూతికి గుద్దుదు వద్దప్పా చేతులు ఎన్ని కట్టుకుంటావు ఎవడో చూస్తే కొడతాడనే కొడతాడనే రాలేదు కదా యాటికి పోవాడు చిన్నగాడు ఆడిపోతాడుగా పిల్లి లే చిన్నాను మంది కాదు అది మంది నల్లదు అది కాదానందు ఇట్లా వీడియోలు తీస్తే నువ్వేం పాపులర్ కాలేవు ఆనంద్ నువ్వా మరి ఎట్లా చేసాము నీకు నిన్నేం చెప్తే నేను విమల్ గురించి విమల్ ఒకటి నీకేం ఎట్లా చేసినాడు అవన్నీ అట్లాంటివి తీస్తే వెరైటీ తీయాలనందు ఎంత కొట్టేసుకున్నట్టు వేసుకున్నావు విమల్ వేసుకున్నాక ఎట్లుంటది అడుగు నిన్న విమల్ వేసుకున్నప్పుడు విమల్లోన అంతా ఉసుకొచ్చింది కదా మళ్ళీ విమల్లోనే చెప్పాలా లేదా నువ్వు చెప్పాలా మళ్ళీ చెప్పు మరి కట్ చేసి ఇప్పుడు స్పెషల్ వీడియో ఆ సిమ్మాల కంపెనీ కూడా నాకు ఉసుకేసావాలే నా పండ్లు చూడలే ఎంత తెల్లగుండాయి ఇంకా తిట్టదు కానీ చెప్పాలి అప్పుకి కాదులే ఎట్లా నువ్వు ఎట్లా పని చేసినావు రాళ్ళ వేసేది ఉసుకేసేది పేడ ఎదరలేదు ఊకే పేడ వేసే కసిక్ అంటది లేకపోతే ఊకోండు నువ్వు అమ్మద్దు కంపెనీ కూడా రానియద్దు నువ్వు వీటిని వేరే కంపెనీ అని పంపి ఉసుకు రానియద్దు వాడు కాదన్నందు అందరంగా విమల్ తింటావు విమల్ లైన్లేమో ఉసుకేసినావు బాధపడతావు మరి ఏం చెప్పు దీంట్లోనా అల్లాడుతున్నా ఉసుకుందే దాంట్లోనా మళ్ళీ ఏం చేస్తామే పారేసేదే ఇంకేం చేస్తా పారే మళ్ళీ వేస్ట్ అది చెప్పు వాళ్ళ కంపెనీ వాళ్ళు తీసుకుంటా పారేసిన చూడ అది వేస్ట్ అది వాడు చచ్చిపోతాడు వేస్ట్ చూడాడు పారేసినాడు కొంచెం కూడా చూడాడు సరే నీ కడుపు నీకు నమ్మడ్డా నువ్వు ఎడకన్నా పోతావు నువ్వు కంపెనీ కూడా నువ్వు దెంగలేవు పోయి ఉసుకు వేసేది రాళ్ళు వేసేది ఏం బిస్కెట్లు వచ్చింది నీకు దాంట్లో ఏమొచ్చింది ఏమో దాంట్లో నాకు వాడు బాగా దింగినాను ఇంకా నువ్వు తిన్నప్పుడే వచ్చిందా ఎంత వచ్చింది పెట్టుకుంటున్నాడు చల్లవాడలే నువ్వా చల్లేవు నువ్వా చింపుదాం అనుకుంటే నువ్వు వద్దుపా 5 రూపాయలు బట్ట పడుతుంది 7 రూపాయలు 5 రూపాయలే లేవు అయితే 5 రూపాయలే సామ్సంగ్ వీడియోలు చేయమంటే చేతిలోకి నాకు కట్టుపుల్లోటి పెట్టుకొని నోట్లోకి పెట్టుకునేది పని పెట్టుకున్నాడు ఆనంద్ డైలాగులు తక్కువ ఈమలు తినేది ఎక్కువ ఎన్ని మళ్ళీ తిన్నా డైలాగులు రావు ఏం చేయాలో అర్థం కాదు ఏం చేయాలి ఇంకా ఏది ఇట్లా దా పట్టుకొని చిన్నగా అన్న దొలుకొని రాపు ఆనంద్ రాడా పోవడం రాడు ఉంటారు ఎవరన్నా ఆడోటి పాడుతుంది నల్లది రాదు అదే ఉంటావా అది కాదు ఎర్ర అది జూలు ఉంది కుక్క అది కొండవాది పోమాడా పాప నువ్వు ఎట్లా చెప్తే అట్లా అసలు వీడియో తీసేకేమి ఎవరమే లేదు నీది ఎందుకు అయిపోయింది నీ కథ లేదు ఇంకా చూస్తూ డైలాగులు చెప్పు అంటే చెప్పు మళ్ళీ సినిమాల్లో చూస్తే పోతానంటావు సినిమాలో పోతే ఊకే అంటాను అంతే కదా డబ్బులేవు కదా డబ్బులేనప్పు తినే ఇమ్మాలు తినిపించాలి ఇంక 1 కానీ సినిమా తీపియాలంటే ఎన్ని ప్యాకెట్లు వెళ్ళి అర్థం కాదు ఇంకా లారీకి తెస్తారేమో లారీకి తెచ్చినా కానీ మనకు రాదు కదా చెప్పేకి అదొకటి వచ్చింది కదా అదొకటి వచ్చింది నాకు సంజు శాంసన్ కథ ఏం కథ సంజు శాంసన్ ఈడంటే పాప ఆయప్ప ఈయనన్నాడా ఈయనన్నాడా పాయప పుణ్యాతకుడు
రావద్దన్నట్లే కదా నిన్నే. వాడేనే ఆడ కాదు కాదు ఆడున్నాడు. వాడు కాదు ఇంకోడు. వాడు ఈ పక్క రాడు వాడు. వాడు అక్కడే కొరతాయని కుక్కలు రాడు వాడు. మళ్ళీ ఏం చేస్తామన్నది ఇంక అంతేనా? ఇంకా వీడియోలు అన్నీ ఎత్తేసినట్లేనా? ఇంకా ఏంటికి ఎత్తేస్తాం? రెండు రెండు తీసినా కూడా సరిపోతుంది. 2 తీయచ్చు దినం. డైలీ ఎలకాడ వచ్చేది 2 తీసేది పోయేది మడే. నువ్వు పనికి పోతానంటున్నావు కదా. పని పోలే ఇంక పని ఏం వచ్చిన వాళ్ళ నుంచి ఇంకా యాటికి పోతున్నావు? ఇట్లా ఇంకా వాడు దుబ్బంతో కన్నా బయట బా ఇంకా టేట్ పోదాం. ఏం చేస్తావు? ఆ బస్సు అన్ని నడాల మీద అంతావా? అన్నీ ఓడేసేటప్పుడు నువ్వైతే ఏ పెన్లు ఉన్నట్లుంది కునుగుతున్నా బుధిని వస్తావా? మళ్ళీ చిమ్ముదామే పోతావా మళ్ళీ వాళ్ళతోకి? పోదాం. ఫ్రెండ్షిప్ ఉంటారు ఎవరన్నా? ఎవరు లేరు అప్పు. మళ్ళీ ఇంకా అందరితో అన్నీ తినిపించుకుని వస్తామే. నువ్వు తినేది కానీ మమ్మల్ని కానీ తినిపిస్తావా? ఏంటి నేను తిన్నదిరా తెలుకోకుండా పెళ్ళిపోతే ఏంటిదంటారా? బూ తింటే ఏంటంటారా అప్ప? అంతారా ఏంటిదన్నారు? Almatraham bahalaham batrahamara alamare hamata amatra le harahau to homata hai hamakalare amare homa amatre he hahau. అయిపోయింది. ఆక్సానందులోనా ఏం లేదు వీరేష్. అసలు లేదా? అయిపోయింది. హిమాలు తిని 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 నోరు తిరుక్కోకున్నట్లు అయిపోయింది. వెళ్దాం అనుకున్నాడు కదా వస్తాడు. ఎప్పుడు పోలేనా కానీ నువ్వే చెప్తావు మనకి వీరేష్. హిమాలు తిని 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 నోరు తిరుక్కోకున్నట్లు అయిపోయింది కదా. ఇంకొన్ని రోజులు పోతే ఇంకేమేమి తిప్పులో అయిపోయింది. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్టుకానేమో అందువల్ల నాకు నోటికేషన్ వచ్చింది. బహుశా నీకు మాట్లాడలేకపోవచ్చు.